నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గీతాంజలి మరణం కొన్ని రోజులుగా ఇదే వార్త ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైరల్ అవుతూ ఉంది మరి గీతాంజలి మరణం వెనుక అది హత్య మరి గీతాంజలి ఫోన్ ఏమైంది రైలు ప్రమాదం జరిగిన చోట ఎందుకు లభించలేదు ఎవరన్నా తీసారా లేకపోతే దొంగిలించారా దాచిపెట్టారా ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో పోలీసులు కూడా విచారణ చాలా వేగవంతం చేశారు పోలీసుల మీద ఒత్తిడి కూడా ఉంది అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం చౌదరి గారు నమస్తే సో గీతాంజలి మరణం వెనుక అంతా టీడీపీ శ్రేణులే ఉన్నారు అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి ట్రోల్స్ వల్లే తన ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి వార్త వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకొస్తున్నారు జనాల్లోకి తీరా చూస్తే గీతాంజలి మరణం అంటే రైలు ప్రమాదం జరిగిన చోట తన ఫోన్ కనిపించలేదు పోలీసులకి సో తన ఫోన్ ఏమైనట్టు అక్కడ ఏంటి అని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో మరి ఏమంటారు ఈ అంశానికి సంబంధించి మొదట మీకు మన ఛానల్ వీక్షకులకి నా నమస్కారాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి శవరాజకీయాలు చేయడం అంటే ఆనందం గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఉపయోగించుకొని పాదయాత్ర చేశాడు ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత 2014 2019లో వివేకానంద రెడ్డి హత్య పైన శవరాజకీయాలు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గీతాంజలిని పావుగా ఎరగేశారు నేను మా గీతాంజలి గారి ఫస్ట్ వీడియో ఈ నెల 5వ తారీఖున ఆవిడ వచ్చి మాట్లాడిన వీడియోను చూశాను ఆ తర్వాత జరిగిన అంశాలు కూడా కొద్దిగా పరిశీలించాను అంత పెద్దగా లేకపోయినా పూర్తి స్థాయిలో పరిశీలించాను తర్వాత వాళ్ళ హస్బెండ్ వాయిస్ కూడా విన్నాను ఫోన్ కాల్ వాయిస్ నేను గమనించింది ఏంటంటే 5వ తారీఖున అమ్మాయి దగ్గర వీళ్ళు అమ్మఒడి అదేవిధంగా ప్లాట్ ఇచ్చాం ఇల్లు ఇచ్చాం అని చెప్పించారు చాలా కాంట్రవర్షియల్ గా కూడా చెప్పారు సరే ఆ అమ్మాయి పాపం నేను చాలా నాకు తల్లి చెల్లెలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు నా స్థాయిలో ఆడవాళ్ళు నా కుటుంబంలో కూడా ఉన్నారు కాబట్టి ఈ ట్రోల్ చేయటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆవిడ దగ్గర చెప్పించింది ఎవరు ఆవిడ వైకాపా సిద్ధం సభకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఏదో అవార్డులు ఇచ్చారో చెప్పారు ఆ అవార్డులు పట్టుకొని అదేవిధంగా ఆవిడ పట్టా ఇచ్చినట్టు పటాకైతే తీసుకొచ్చి చూపిస్తూ సంబంధించి తనకి ఇల్లు కేటాయించడం జరిగింది తనకి ఇల్లు వచ్చిందని చెప్పేసి వెనక సభకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మనకు కనబడుతుంది వెనకాల సభకు సంబంధించిన చైర్లు గాని వెనకాల అవన్నీ కనబడుతున్నాయి బారికేడ్స్ ఫ్లెక్సీలు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి 100% వైకాపా వాళ్ళే తీశారు ఆ వీడియో ఆవిడ దగ్గర చెప్పించారు ఆ స్క్రిప్ట్ కూడా ఇచ్చారు ఎట్లంటే 5 సార్లు అమ్మఒడి వచ్చిందని నాకు ఇల్లు ఇచ్చేసారని నాకు రెంట్ మిగిలిపోతుందని కొంత ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాను ఎలా 5 సార్లు అసలు 4 సార్లు ఇవ్వలేదు కదా ఇవన్నీ కాంట్రవర్షియల్ ఇష్యూస్ సరే ఏం మాట్లాడిందో వాళ్ళ ప్రచారం కోసం ఆడబిడ్డనే వాడుకున్నారు ఆ అమ్మాయి దగ్గర చెప్పించారు తర్వాత 7వ తారీఖున యాక్సిడెంట్ అయింది 10వ తారీఖున సజ్జల భార్గవ్ గారు పోస్ట్ చేశారు 11వ తారీఖు ఆవిడ చనిపోయింది సో 5వ తారీఖు చెప్పిన వీడియో 7వ తారీఖు యాక్సిడెంట్ అవడం అయింది 11వ చనిపోతే 10వ తారీఖు ముందు రోజు ఎలా పోస్ట్ చేస్తారు నాకు అర్థం కాలేదు ఇది కొంత కాంట్రవర్షియల్ గా అనుమానాలకు తావుతీసింది తర్వాత వాళ్ళ హస్బెండ్ ఒక టీవీ ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఆ వాయిస్ విన్నాను ఏమిన్నానంటే రాత్రి 3 గంటలకు కూడా మా భార్య లేచి సెల్ ఫోన్ చూస్తానంది ఉదయాన్నే ఒక స్కూల్లో నాకు ఇంటర్వ్యూ ఉంది నేను వెళ్ళి టీచర్ గా జాయిన్ అవ్వాలి నువ్వు పడుకో వెళ్ళి అని చెప్పి మందల నుంచి పడుకోమంటే కూడా పడుకోలే అమ్మాయి అంటే అమ్మాయికి ఉదయం ఏదో టీచర్ జాబ్ ఎక్కడ వస్తా ఉంది సరే పడుకుంటానని చెప్పి తను పడుకునింది మళ్ళీ లేచి 6 గంటలకి మళ్ళీ సెల్ చూస్తా ఉందంట అంటే ఆ వచ్చిన కామెంట్స్ వాళ్ళ కుటుంబ అవసరాలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేక ఆయన ఏదో జీవనం కోసమో లేదో ఆర్థిక అవసరాల కోసం ఆయన పగలంతా పనిచేస్తాడు రాత్రి పడుకుంటాడు భర్త తను మాత్రం టెన్షన్ పడి సెల్ చూస్తానే ఉందంట కంటిన్యూగా అది అతను చెప్పిన మాట సరే ఎవరు చేశారు ఈ హత్య అని కూడా అడిగా మా మీడియా మిత్రులు అడిగాడు తను ఒకటే మాట అన్నాడు ఏ పార్టీకి సంబంధించిన కాదండి మేము మాకేదో వచ్చింది ఆవిడ చెప్పింది కానీ ఒక 2-3 వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఆ వీడియోని ట్రోల్ చేయటం అనేది తన సెల్లో నుంచి పెట్టలేదు వీడియో ఎవరి సెల్లో నుంచి వీడియో పెట్టారు ఆ సెల్కి కామెంట్లు చూస్తా ఉంది ఆ కామెంట్ లో చాలా చెప్పుకోలేని విధంగా జుబుత్సాకరమైన కామెంట్స్ పెట్టడం అని చూసి బాధపడింది నాకు కూడా కొన్ని 1-2 చెప్పింది కానీ నేను నాకున్నే పని ఒత్తిడిలో తెలిసి నేను జీవనోధానికి వెళ్ళాలి కాబట్టి నేను ఆ పనిలో పడిపోయినాను తనకి ఇంటర్వ్యూ ఉందంట మార్నింగ్ ఏదో స్కూల్కి పిలిచారంటే టీచర్ జాబ్ ఇస్తామని తను మీరు ఆ పని చూసుకోవని చెప్పి నేను వెళ్ళిపోయినానని చెప్పాడు సరే చనిపోయిన తర్వాత నీకు ఫోన్ చేసిందా అని అడిగారు చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి అని చెప్పాడు భర్త ఆ వాయిస్ మీరు కావాలి వినండి నేను రైల్లో పోతున్నాను
నాకు పరిస్థితి బాగాలేదు, పిల్లల్ని బాగా చూసుకో అని చెప్పి నేను నీకు ఎవరిని బాధ పెట్టను అనే మాట పర్టికులర్ గా చెప్పిందని చెప్పి తన భర్త చెప్పాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ శివరాజుకి ఏది నాకు అర్థం కాలేదు. ఒకటి, తను నీ పార్టీ కోసం మీ ఏదో మీ జనాలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అమ్మాయికి వచ్చినచ్చు. ఆ అమ్మాయి వీడియోని తీసుకొచ్చి ఎవరు పోస్ట్ చేస్తారు ఆ అమ్మాయి అనుమతి లేకుండా? తర్వాత సోషల్ మీడియాలో మీరు గమనించారు లేదు, చాలా ఫేక్ లెటర్లు, అదేవిధంగా షర్మిల గారి యొక్క తలను తీసి వేరే బాడీకి అటాచ్ చేయటాలు, వ్యక్తిగత హననం చేయటాలు, ఇవి ఎక్కువైపోయాయమ్మా. తర్వాత సోషల్ మీడియా గమనిస్తే వైకాపా సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టులను చూశాను చాలా సార్లు. గీతాంజలి గారి మీద చేసిన ట్రోల్స్ కానీ ఐపీ అడ్రస్, మరి నేను ఒక మాట అడుగుతాను స్ట్రైట్ గా మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, పోలీసులు, సైబర్ క్రైమ్, అదేవిధంగా సిబిసిఐడీలు ఉన్నారు. ఎక్కడో వైజాగ్ లో ఒక ముసలావిడ ఏదో పోస్ట్ ట్రాన్స్ఫర్ చేసింది వాట్సాప్ లో, ఫేస్బుక్ లో కూడా పెట్టాడు. తెల్లవారికల్లా వెళ్ళి ఆవిడకి నోటీసులు ఇవ్వకుండా పెద్దవాడిని తీసుకుని జైలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నదని ఆ పెద్దవాడిని తీసుకుని జైలు పెట్టారు. మరి ఇంత ఫాస్ట్ గా పనిచేసే సైబర్ క్రైమ్ 5వ తేదీ చేసిన ప్రకటన 7 ఆత్మహత్య ప్రయత్నం చేస్తే, 11 పోస్ట్ చేస్తే, 10 చనిపోతే ఈ ఐపీ అడ్రస్లు ఏమయ్యాయి? ఏ కంప్యూటర్ నుంచి పోస్టింగ్ జరిగింది, ఏ సెల్ నుంచి మార్ఫింగ్ జరిగింది, ఎవరు దీన్ని కామెంట్ చేశారని పైన స్పష్టత లేకుండా అసలు గవర్నమెంట్ ఏమైనా గుడ్డుకూరానికి పళ్ళు అవుతుందా? తర్వాత మీరు మెయిన్ పాయింట్, కీ పాయింట్ ఇప్పుడు నా ముందు పెట్టారు, సెల్ ఫోన్ ఏమైంది? ఎస్ కరెక్ట్, ఇది మంచి మాట. ఆ సెల్ లో ఆ రోజు ఎవరితో మాట్లాడింది, ఆ ట్రాక్ రికార్డ్ తీసుకోవాలా? చనిపోయే ముందు ఎవరితో మాట్లాడింది, చనిపోక ముందు ఎవరితో మాట్లాడింది, ఇవన్నీ ప్రతి విషయాన్ని పోలీసులు పరిశీలిస్తారు కదా. అసలు కీ పాయింట్ ఏమన్నా సెల్ ఫోన్ ఎందుకు మాయమైపోతుంది? పోలీసులు తెలియకుండా ఫోన్ దొరకకపోయినా తన ఫోన్ నెంబర్ ని బట్టి కూడా, సో తన లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, ఎవరికి ఎంతసేపు మాట్లాడుతుంది అనేటువంటి విషయం కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అయితే. బట్ దానికి సంబంధించి కానీ ఎటువంటిది మనకి కనిపించట్లేదు బయటికి. అండ్ ఈవెన్ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు. జరిగి ఇప్పటికి 5-6 రోజులు అవుతోంది. సో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికీ బయట రాలేదు దేనికి సంబంధించి కూడా. నాకు సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి, నేను ఐటీలో పనిచేశాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది. కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ ఆల్గరిథమ్స్ ప్రకారం పనిచేస్తాయి. ఆల్గరిథమ్స్ ప్రకారం అంటే ఒక చోట నుంచి ఒక చోటికి ఒక అడ్రస్ ను మార్చినా, ఒక మెయిల్ పంపించినా ఇమీడియట్లీగా ఆ కోడ్ సంబంధించిన సర్వర్ యాక్ట్ చేసి పెట్టుకుంటుంది. అట్లా మీరు ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నప్పుడు ఆ ఐపీ అడ్రస్ లో ఇది సిస్టమ్ లో ఏ నుంచి వచ్చిందో చెప్పుకోలేక, ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఐపీ అడ్రస్ సంబంధించిన పక్కన పెట్టండి. మీరు సెల్ ఫోన్ లాస్ట్ కాల్ మాట్లాడితే ఎవరికి వెళ్ళిందో తెలుస్తుంది. ఆ సెల్ ఫోన్ పీసు సిమ్ కాల్ చేసేది తప్ప ఎక్కడ బర్న్ అయింది, ఏ టవర్ కింద సెల్ మాయమైంది కూడా చెప్తారు. సో ఇంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ గూగుల్ టేక్అవుట్ కానీ, ఆ సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ, గతంలో వివేకానంద రెడ్డి కేసులో గూగుల్ టేక్అవుట్ చాలా విషయాలు బయటపెట్టింది. అది చాలా పెద్ద ఇష్యూ కూడా మీరు గమనించలేదు. ఇప్పుడు కూడా గీతాంజలి గారి విషయంలో ఈ గూగుల్ టేక్అవుట్ ను వాడితే ఎప్పుడు ఏ నిమిషం ఎవరికి ఫోన్ చేసింది, ఎవరు కామెంట్ చేశారు, ఎవరు హెచ్చరించారు, ఎవరు ట్రైన్ లో తీసుకెళ్లారు, ట్రైన్ లో తీసుకెళ్లి తోసేశారా, తనే ఆత్మహత్య చేసుకునిందా అనే అంశాలపైన సీసీ ఫుటేజ్లతో పాటు గూగుల్ టేక్అవుట్ ప్లేస్ టు ప్లేస్ చెప్పేస్తుంది. ఈ టయానికి ఇన్ని గంటలకి గీతాంజలి గారు ఇంటికాడ ఉన్నారు, ఈ రూట్ లో పోయారు, ఇక్కడ టికెట్ తీసుకున్నారు, ఈ ట్రైన్ ఎక్కారు, ప్రతిదీ గూగుల్ టేక్అవుట్ ట్రెస్ అవుట్ చేస్తుంది సెల్ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్ ద్వారా. మరి ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమాజంలో సైబర్ క్రైమ్ పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సీఎం గారు కానీ 20 లక్షల రూపాయలు మా అమ్మాయికి ఇచ్చేసి చేతులు దులుపుకునేసామని చెప్పేసి ఎఫ్ఐఆర్ రాశాడు, పక్కన పెడేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఎవరమ్మా? తర్వాత ఇంకో విషయం మీరు చెప్పదలుచుకున్నాం, మా ఐపీ నెంబర్లు వాడుకొని డూప్లికేట్, మీకు గుర్తుందో లేదో, మీ వాయిస్ తీసుకొని, మీ ఫోటో తీసుకొని మీలాగా హ్యాంకరింగ్ చేసే ఆ వెబ్సైట్స్ వచ్చేసి అధికారంలో అంటే కంప్యూటర్ లో. సో అటువంటి సిచ్యువేషన్ లో మీరే మాట్లాడుతుంటే ఉంటది, మీ ఫోటోని తీసుకొని జస్ట్ మీ వాయిస్ తో వార్తలు చదివేస్తుంది A1 మీడియా సంబంధించి, దీనికి సంబంధించిన వచ్చేసింది అటువంటి కంప్యూటర్ సిస్టమ్ అడ్వాన్స్డ్ గా. అటువంటి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్ లో మీరు మా టీడీపీ ఉన్నటువంటి వెబ్సైట్లన్నీ వాడుకొని ఫోటోలు పెట్టుకొని దాని కింద మీరు కామెంట్ చేస్తా వస్తా అంటే టీడీపీ నాయకులు దీంట్లో బదనాం చేయడానికి ప్రయత్నం చేసిన కుట్రే కదా. ఇప్పుడు ఐపీ అడ్రస్ ఎందుకు పట్టుకోవట్లేదు మీరు? మీకు ఈ పోలీస్ అధికారులు నిజంగా దమ్ము ధైర్యం. ఆత్మహత్యదా లేకపోతే హత్య, అసలు ఏం జరిగింది ఏంటి, ఫోన్ ఎందుకు ఇంకా లభించలేదు, ఎవరన్నా కొట్టేశారా లేకపోతే ఏంటి, ఎందుకు సీసీ ఫుటేజ్ ఇంకా బయటకు రాలేదు, ఇలా చాలా పలు రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయండి. ఇప్పుడు మీకే కాదు, సో చాలా మందికి గీతాంజలి మరణం పైన చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎవరన్నా కావాలని రాజకీయం చేసుకోవడానికి చేసిందా అని, లేకపోతే చేసి వేరే వాళ్ళకి నెడతారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనా కానీ గీతాంజలి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబాన్ని
ఈ కష్టకాలం నుంచి బయటపడేలాగా ధైర్యంతో నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందామండి.